కేరళలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ఎన్డీఏ పోటీ చేస్తున్నామని ప్రకటించింది. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటములు సైతం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎన్డీఏ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతం యూడీఎఫ్, ఎల్డీఎఫ్, ఎన్డీఏ ఓట్ షేర్ ఎంత? గెలుపు కోసం ఎన్డీఏ చేయాల్సిందేంటి అనే అంశాలను గెలిపే వరదలు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం అనగానే పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనుకుంటారు. కానీ అక్కడ పాలిటిక్స్ మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటాయి. దేశంలోని అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళలో రాజకీయాలు నేటికి వెనకబడి ఉన్నాయి. తాలిబాన్ విధానాలు అమలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు మన దేశం నుండి ఐఎస్ఐ తీవ్రవాద సంస్థల్లో చేరిన వారిలో ఎక్కువ మంది కేరళకు చెందిన వారే ఉన్నారు. ఇక్కడ ముస్లిం జనాభా 27%. ఇక్కడ ముస్లింల యాక్టివిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇందుకు నిదర్శనం ఇటీవలే కేరళలో జరిగిన ఓ మీటింగ్లో ఏకంగా హమస్ తీవ్రవాద సంస్థలో ఉండే ఇస్మాయిల్ అబు మూసా వంటి నాయకుల ఫోటోలతో ఉన్న ప్లాకార్డులను పట్టుకున్నారు. అంటే వారి ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఇవి కేరళలో మామూలు అయినా ఇతర రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా పరిగణిస్తారు. లవ్ జిహాదీ పుట్టింది ఇక్కడి నుంచే. అలాగే కొన్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చింది కూడా కేరళ నుంచే. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఇక్కడ జిహాదీలు చూస్తున్నారు. సౌదీలో ఉన్న మక్కా మసీద్ తర్వాత అతిపెద్ద మసీదు కట్టింది కేరళలోనే. ఏది జరిగినా దానికి కేరళనే పుట్టినిల్లు అవుతూ వస్తుంది. ఈ రాష్ట్రంలో ఎక్కువగా కమ్యూనిస్టు, కాంగ్రెస్లదే హవా నడుస్తుంది. ఈ పార్టీలు కూడా ఓటు బ్యాంక్ కోసం ఇక్కడ ముస్లింలకు వంత పాడుతూ ఉంటారు. కేరళలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు దేశ భద్రతకే ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయి. అందుకే వీటన్నింటినీ నిర్మూలించడానికి మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఈ క్రమంలో ఉన్నత విద్యావంతుడు, కేరళ వ్యాప్తంగా అత్యంత ఫాలోయింగ్ ఉన్న శశిధర్ను బీజేపీలో జాయిన్ చేసుకుంటుంది. శశిధర్కు అవినీతి మచ్చలేదు, ముఖ్యంగా మంచి ఫైర్ ఉన్న నేత. అందుకే కమలం పార్టీ కన్ను ఆయనపై పడింది. ఇక కేరళలో కాంగ్రెస్ కూటమిని యూడీఎఫ్ అని అంటారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు, కాంగ్రెస్ బాయి అనుకుంటుంటే ఈ రాష్ట్రంలో మాత్రం అధికారం కోసం పోటీ పడుతుంటాయి. ఇక్కడ మూడో కూటమి ఎన్డీఏ కూటమి. కేరళలో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పోటీ చేస్తుందని తెలిపారు. దీంతో అక్కడి రాజకీయాలు మరింత హీటెక్కాయి. సర్వేలు కూడా స్టార్ట్ అయిపోయాయి. తాజాగా ఓ సర్వే సంస్థ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఏ పార్టీ ఓటు బ్యాంకు ఎంత అనే అంశాలపై సర్వే చేసింది. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా యూడీఎఫ్ ఓటు బ్యాంకు 46% నుంచి 38.9%కి తగ్గిపోయింది. కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ ఓట్ షేర్ 34% నుండి 24.7%కి తగ్గింది. ఎన్డీఏది మొదట 19% ఉండగా ఈ 4 ఏళ్లలో 23.7%కి పెరిగింది. ఎన్నికల వరకు ఓట్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే ద్వారా తేలింది. అందుకే బీజేపీ కేరళపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏకంగా అమిత్ షా రంగంలో దిగారు. ఈ రాష్ట్రంలో మొత్తం 160 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 39 స్థానాల్లో పురుషులే ఎక్కువగా ఉంటారు. కాబట్టి బీజేపీ విన్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. 121 స్థానాలు ఉన్నాయి. ఇందులో 5 స్థానాల్లో బీజేపీకి పట్టులేదు. 116 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అమిత్ షా ఉన్నారు. ఇప్పటికే 80 మంది అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. అంతేకాకుండా ఈ 116 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 10 హామీల చొప్పున మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తోంది. ఆ హామీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశంపై కూడా అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వనుంది పార్టీ. అందుకే తిరువనంతపురంలో అమిత్ షా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేరళలో క్రిస్టియన్లు 20%. ఆ ఓటు బ్యాంకు బీజేపీ వైపు రావాలంటే శశిధర్ రావాల్సిందే. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 5 క్రిస్టియన్ గ్రూపుల్లో 3 బీజేపీ వైపుకే మొగ్గు చూపుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే 2026 ఎన్నికల నాటికి బీజేపీ మరో 15% ఓటు బ్యాంకును పెంచుకోగలిగితే అధికారం ఎన్డీఏదే అవుతుంది. లేదంటే
కేరళ కూడా మరో కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ లాగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కేరళను కాపాడాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రజల చేతుల్లోనే ఉంది. తమ ఓటుతో ఎన్డీఏని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకుంటారా, లేదంటే మరో కాశ్మీర్ చేసుకుంటారా అనేది కూడా చూడాలి.